కాకినాడ రూరల్ పి వెంకటాపురం గ్రామానికి చెందిన పండూరు చెరువు ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ పి వెంకటాపురంలో పండూరు చెరువు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడానికి 50 లక్షల వాటర్ షెడ్ నిధులు ఉపయోగించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా గట్టు బలపరచడం, వాకింగ్ ట్రాక్, గట్టుపై బెంచీలు, సోలార్ విద్యుత్ లైట్స్, మొక్కల పెంపకం వంటి పనులు చేపట్టి స్థానిక యువత, మహిళలకు ఉపాధి కల్పన ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ భండార్ స్టేట్ డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాటికైల వీరబాబు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ నందిపట్టి శ్రీనివాస్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, టీడీపీ సీనియర్ నాయకులు నుర్కుటి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు మాదారపు తాతాసి, సుబ్రహ్మణ్యం, బాలు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ వాటర్ డెవలప్మెంట్ కాంపోనెంట్ షెడ్ కింద పిఎంకేఎస్వై 2.0 స్కీమ్ ప్రకారం 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన పక్షంలో మేము ఏం చేస్తున్నామంటే ఆ డబ్బుని పండూరు చెరువుగట్టు డెవలప్మెంటు, అలాగే దీన్ని ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఇది పండూరుకి, మన కాకినాడకి, పిఠాపురానికి మధ్యన ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ లేకు పెద్ద చెరువు ఇది. దీన్ని డెవలప్ చేసి కాకినాడ చుట్టుపక్కల గ్రామాలు, అలాగే పిఠాపురం చెందినటువంటి ప్రజలకి ఉదయం వాకింగ్ కానీ, సాయంత్రం చల్లటి గాలికి తోటి ఒక ఈ బిజీ షెడ్యూల్స్లోని, అలాగే వాతావరణం కళ్ళు విశేషం అయిపోయిన వాతావరణంలోని నుంచి బయటకు వచ్చి ఒక రిఫ్రెష్మెంట్గా ఉండాలన్న ఆలోచనతో ఒక 2-3 స్టెప్స్లో ఇవాళ స్ట్రెంథనింగ్ ఆఫ్ బండు, సోలార్ లైటింగు, అలాగే ఎంట్రన్స్ ఆర్చ్, అట్లాగే ఎక్విప్మెంట్ ఫర్ చిల్డ్రన్ పార్కు, అలాగే బిగ్ ఫ్లాగ్ హోస్టింగ్కి పెద్ద వెరీ బిగ్ ఫ్లాగ్, అలాగే బండ్ వైండింగు, అలాగే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ తోటి, అలాగే వాకింగ్ ట్రాక్, అలాగే ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లో ప్లాంటేషన్. ఆల్రెడీ సమ్ ప్లాంటేషన్ ఇస్ దేర్, కానీ ఇంకా మంచి పూల మొక్కలు వాటితోటి వేసి దీన్ని సర్వసౌందర్యీకరణగా తీర్చిదిద్ది సమ్ ఎంప్లాయ్మెంట్ వెంకటాపురం, పండూరు ప్రాంతానికి ప్రజలకి సమ్ ఎంప్లాయ్మెంట్ కూడా దీని ద్వారా ఇచ్చి సమ్ చిన్న రెస్టారెంట్స్ పెట్టదలుచుకున్న వాళ్ళు చిన్న రెస్టారెంట్లు, అటువంటి టీ కేఫ్లు అటువంటి పెట్టుకుంటారు, జ్యూసెస్ షాప్స్, సమ్ అదర్ షాప్స్, అలాగే దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ కొంతమందికి చేసి దీన్ని ఒక టూరిజం స్పాట్ కింద, అలాగే కాకినాడ బీచ్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం త్వరలో. దాంతోపాటు అక్కడ బీచ్ అయితే ఇక్కడేమో ఫ్రెష్ వాటర్, ఇది 2 రకాలుగా కూడా రెండింటిని కూడా డెవలప్ చేసి ఎంతసేపు ఇంటికే పరిమితం అయ్యి ఇప్పుడు సరైన సినిమాలు అప్పుడు సినిమాల కన్నా వెళ్ళి జనం సరైన సినిమాలు కూడా రిలీజ్ లేదు, ఓటీటీలో అయిపోయి ఇంక టీవీలకే అంకితం అయిపోతూ ఉన్నారు. మరి బయట ప్రజలు వచ్చి ఫ్రెష్ వాటర్ తీసుకుని వాతావరణం కూడా లేదు. ఒక ఆల్రెడీ పండూరు చెరువుకి అనేక రకాల జాతుల పక్షులు కూడా వస్తూ ఉంటాయి. రెండో స్టెప్లో ఖచ్చితంగా ఇది ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్, దాన్ని కొంచెం డ్రింకింగ్ వాటర్ కాదు కదా ఇది. సో ఖచ్చితంగా దీంట్లో కొన్ని బోట్లు కూడా పెట్టడం జరుగుతుంది. పెట్టి దీన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా తయారు చేయడానికి, టూరిస్ట్ స్పాట్గా తయారు చేసి కాకినాడ ప్రజలకి, పిఠాపురం ప్రజలకి అందరికీ ఒక ఉపశమనం చెందేటట్టుగా చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి
ఈ కార్యక్రమం అలాగే అనర్జీస్ కొన్ని నిధులు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగి దాని మీద కూడా ఖర్చు పెట్టి దీని మీద ఈ చెట్ల నీళ్ళలో బెంచులు వేసి వృద్ధులకి అందరికీ కూడా ఉపశమనం చెందడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.